ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. నెక్స్ట్ మనకి సింహరాశిలో అంటే లగ్నం తెలియని వారికి రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే రాశి లగ్నంలో రెండు తెలిసిన వారికి మనకి సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. అయితే సింహరాశి వారికి 11వ ఇంట్లో అంటే ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది. సో ఏకాదశం అంటేనే మనం చెప్పుకున్నాం కదా, సెలబ్రేషన్స్, మంచిగా శుభ ఫలితాలు, శుభకార్యాలు, శుభ కార్యక్రమాలు జరుపుకునేది ద్వాదశ భావాల్లో ఏ భావం అని అంటే మటుకు ఏకాదశ భావం. సో సింహ లగ్నం వారికి అయితే ఏకాదశంలో గురు సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే వ్యాపార రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా ట్రేడింగ్ వ్యాపారం చేసుకునే వారికి, వ్యవసాయ రంగం చేసుకునే వారికి, అలాగే ఏమంటారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వారికి, బ్యాంకింగ్ ఉద్యోగంలో ఉన్న వారికి, ఇలాంటి వారికి అయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు గురువుగా. అలాగే ఏ ఏ రాశులు చూస్తాడు అని అనుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తులారాశి చూస్తున్నాడు, ధనురాశి చూస్తున్నాడు, కుంభరాశి. సో తులారాశి వీరికి తృతీయం అవుతుంది కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే సింహరాశిలో జన్మించిన వాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మటుకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలైనా చెప్పుకోవచ్చు. వీరికి ఆయా రంగాల్లో కమ్యూనికేషన్, మార్కెటింగ్ ఇలాంటి రంగంలో ఉన్న వారికి మటుకు వీరికి ఏంటంటే స్థాన చలనం జరిగే అవకాశం, అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం. అంటే ఇది మంచి ట్రాన్స్ఫర్స్, ఏదో చెడు ట్రాన్స్ఫర్ అని అనుకోవద్దు, అనవసరంగా మేము ట్రాన్స్ఫర్ అయిపోయాము, బాగా ఖర్చులు పెరిగిపోయాయి అలా కాకుండా మంచి ప్యాకేజ్తో, మంచి హైక్తో, మంచి పర్క్స్తో మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మనకి సింహ లగ్నం వారికి. అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి సంతానంలో ఎటువంటి అవరోధాలు కలిగినా కానీ, సంతానం
కాకపోవటము, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూసే వరకు కూడా ఈ గురు సంచారం మటుకు శుభ సంచారం అనే చెప్పుకోవచ్చు. వారికి మంచి ఫలితం రావచ్చు, మంచి శుభవార్త వినే అవకాశం రావచ్చు, లేదా సంతానం ఉన్న వారికి కూడా ఏ సంతానం, ఎలాంటి సంతానం, ఇలాంటి వాళ్ళు కావాలి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం పొడవునా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి నవమాన్ని కూడా చూస్తాడు కాబట్టి అక్కడ నుంచి గురు సింహరాశి వారికి, సింహలగ్నం వారికి అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. దేశ సంచారం చేసుకునే వారికి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కుంభరాశి సింహలగ్నానికి అంత పడదు కాబట్టి తొందరగా మీరు సింహలగ్నం, స్పెసిఫిక్గా సింహలగ్నంలో సింహరాశిలో జన్మించే వాళ్ళకి ఏమన్నా కుంభరాశి వారికి ఏదన్నా అట్లాంటి ఏమైనా మ్యాచెస్ వస్తే మటుకు కొద్దిగా ఆచితూచి అడుగేయటం చాలా మంచిది. అలాగే మనకి అష్టమం కూడా అవుతుంది కాబట్టి గురువు అష్టమ ఫలితాలు కూడా ఇస్తాడు వీళ్ళకి. కాబట్టి సడన్గా మీరు అనుకోకుండా ఏదన్నా గెయిన్స్ రావటము, ట్రేడింగ్లో గెయిన్స్ రావటము, ప్రాఫిట్స్ రావటము జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే నుంచి మీరు అది కూడా మళ్ళీ చెప్తున్నాను, మీకు దశ అంతర్దశలు చక్కగా నడుస్తున్నాయి, మీకు గురువు కూడా చక్కటి స్థానంలో ఉన్నాడు అని అంటేనే పెట్టుబడి కూడా పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం తప్పేం లేదు, చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. తులా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే తులా లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అని అంటే అటు తృతీయాధిపతి అవుతాడు, అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులా లగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది. సో అటు తృతీయం 3, 6, 8 ఫలితాలు ఇస్తాడు కాబట్టి 3 అని అంటే అటు సహకారం, అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటుపోట్లు రావడానికి, లేదా మీరు ఏదైనా కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా తరఫులో, అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు, మీ ఏమంటారు కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే గురువు అష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి, లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గెయిన్స్ అన్నా ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే. అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది. కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తులాలగ్నం తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే తృతీయ ఫలితాలు, అటు కోర్టు కేసులు, అటు శత్రువు నుంచి హాని, అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీ దశ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా, లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం, ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మటుకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమీ కాకుండా కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మటుకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా మంచిదని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులాలగ్నం తులారాశి వారికి అయితే ఈ 7 ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు. తులాలగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్టమంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది.